విశాఖపట్నం పోర్టు కందుకూరు ప్రజల హక్కు. మీ అందరూ కూడా తెలుసు, ఈ పోర్టుని కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా దీన్ని పీపీపీ రూపంలో ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పేసి క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసి ఉంటారు. స్థానిక శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లిలో మేము ప్రైవేట్కి ఇవ్వట్లేదు, ఏవో మాట్లాడటం కూడా నేను కూడా మీడియాలో అన్నాను. ఒకటే అడుగుతున్నా నాగేశ్వరరావు గారిని, ఎలక్షన్కి ముందు అయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళకన్నా కూడా బాగా డెవలప్ చేస్తాను పోర్టుని నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న పొలం రేట్ల కన్నా కూడా ఎక్కువ ఇప్పిస్తాను. ఈ ప్రాంతం ఎంతమంది ఎన్ని ఊర్లు దెబ్బతిన్నాయో, ఎన్ని ఊర్లు ఖాళీ వచ్చినాయో ఆ ఊర్లన్నీ కూడా కొత్త విలేజ్లు కట్టిస్తాను. రైతులకి ఇంకా ఎక్కువ రేట్లు ఇప్పిస్తాను. ఆ గ్రామంలో రైతులు పొలాలు పోగొట్టిన రైతు బిడ్డలందరికీ కూడా ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తాను. నన్ను నమ్మండి, నా ఓట్లేని అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గ్రామాల్లో కూడా మెజారిటీ ఓట్లు నీకేసింది నమ్మి. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టినావా? నిలబెట్టకపోగా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి జీవో పాస్ చేస్తే నువ్వు ఇక్కడ ఒక 10 మందిని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలక్షన్ ముందు నేను ఇన్ని హామీలు ఇచ్చాను, ఇవన్నీ చేశానని చెప్పేసి వాళ్ళకి చెప్పి సరి చెప్పి ఇలా జీవో రద్దు చేసుకొని హఠాత్తుగా నువ్వు కందుకూరు రావాల్సింది పోయి ఆడెవరు ఒక ఆయన కలుపుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి కూర్చుని చెప్తావు. ఎవరి శివుల్లో పూలు పెడతావు స్వామి నువ్వు? నాకు అర్థం కావట్లేదు. కందుకూరు ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? మంచోళ్ళు కాబట్టి నిన్ను నమ్మారు, నువ్వు గెలిచావు. అది మర్చిపోయి ఇంత జీవోలు అయిపోతుంటే దగ్గర 4 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గవర్నమెంట్ ధనాన్ని 95% కంప్లీట్ చేస్తే దాన్ని 1,500 కోట్లకి అమ్మేస్తున్నారు. దాని మీద ఫైట్ చేయి. ఈ ప్రాంతం కూడా కాబట్టి నువ్వు అది మర్చిపోయి ఏదో మసిబుసి బాగా చేసేసి దాంట్లో నుంచి బయటకు వద్దామనే కార్యక్రమాలు చేస్తున్నారు నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు. రెడ్డి గారు మా హయాంలో ఈ పోర్టు ఏ విధంగా ఉండాలని చెప్పేసి చాలా పెద్ద ఆలోచన చేసేసి విశాఖపట్నం నుంచి తడ దాకా ఈ మధ్యలో చెన్నై మధ్యలో ఈ మన ప్లేసే వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుంది. దగ్గర 4,000-5,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక రకంగా పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, రకరకాలుగా టిఫిన్ హోటల్స్, రకరకాలుగా పేపర్ వాళ్ళు ఎన్నో రకాలుగా పని కలుగుతుందని చెప్పేసి వెనకబడి ప్రాంతం 4-5 కాన్స్టిట్యున్సీలకు కూడా మంచి ఉపయోగపడుతుంది. మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ తీసుకొచ్చి ప్రభుత్వం నడిపించాలని చెప్తే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి కాదని చెప్పేసి ప్రైవేట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మనకు ఎవరికి ఉద్యోగాలు ఎవరు ఎక్కడి నుంచో బీహార్ నుంచో అక్కడి నుంచో తక్కువ రెడ్డికి ఎంప్లాయ్ తీసుకొచ్చుకుంటారు. వాళ్ళతో వాళ్ళ లాభాలతో వాళ్ళు రన్ చేస్తారు. నష్టపోతుంది ఎవరు? మన భూములు పోయి, మన ఊర్లు పోయి, మన నష్టపోయాం. లాభపడుతుంది కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళకి కష్టపెడుతుంది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. ఎవరెవరికి ఎంతెంత ముడుపులు తీసుకొని ఎన్ని వేల కోట్లు చేతులు మారినాయితే నాకైతే తెలియట్లేదు. పెద్ద అమౌంట్ చేతులు మారకపోతే ఇంత పెద్ద పోర్టు ఏ విధంగా 1,500 కోట్లకి అమ్మేస్తారు? సార్ మీరు ఆలోచన చేయండి.
ఎందుకంటే మీరాకి మీకు మించింది ఏది లేదు. కత్తికన్నా 10 మంది కలమే. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రాంత ప్రజల్ని మనల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నేను ఒకటే అడుగుతున్నా. ఇంతకుముందు చంద్రబాబు ఒక సామెత ఉండేది, నిజాలు చెప్తే ఆయన తల అంటారు. నువ్వు ఆ సామెతగా ఉన్నావు. అన్ని అబద్ధాలే. నేను రైతు గురించి చెప్పావు, ఉగాది నేను వ్యాపారం చేసి చెప్పావు. అయ్యా రేట్ లేదయ్యా, రేట్ అని చెప్పి 4-5 సార్లు ధర్నా చేస్తే అలా పోయి ఇలా వచ్చేసేసి ఆ 2 రోజులు ఏదో ఒక 10,000 నమ్మించేసి బాగా పోతుందని చెప్పావు. మళ్ళీ మెంబర్ కాల్ చేస్తే నిజంగా ఇది అన్యాయం అని చెప్పి అంటున్నావు. ఏం చేస్తున్నట్టు అసలు నువ్వు? కంది కావచ్చు, మెట్టపల్లి కావచ్చు, రకరకాలుగా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక, ఇన్సూరెన్స్ లేక రైతులను అల్లాడుకుంటున్నారు. ఊరే శరణ్యంలాగా తయారైంది ఒంగోలు జిల్లా, పక్కన మార్కాపురం జిల్లా, పార్ట్ నెల్లూరు జిల్లా. దీని మీద ఒక మినిస్టర్ కానీ, అక్కడ శాసనసభ్యులు కానీ ఎవరు కూడా నోరు మెదపట్లేదు. నేను కావచ్చు, నా శాసనసభ్యులు కావచ్చు, కావలి ఇన్ఛార్జి కావచ్చు, ఒంగోలు కావచ్చు, రకరకాలుగా మేమందరం రైతుల పక్షాన ఇది చేసిన దుర్మార్గం మీద పోరాటం చేస్తుంటే పోలీసులను పెట్టేసేసి మా మీద కేసులు పెట్టేసేసి పోలీసులతో నువ్వు వ్యవహారం రాజకీయం చేస్తున్నావు. పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నావు, మామూలుగా కేసులు పెట్టిస్తున్నావు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న దుర్మార్గం అని తెలుసు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తాను, సూపర్ 6 ఇస్తాను, ఇంకా సంపద సృష్టిస్తానని చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు. మీరు సంపద సృష్టించి ఇవన్నీ ఇస్తానని చెప్పినావు. సంపద సృష్టించే దేవుడు కాదు, ఉన్న సంపదను మొత్తం వేసుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాలేజీలు తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీలు, కోర్టులు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపేశారు. ఇవన్నింటినీ కూడా